కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నానండి. అలాగే ఈరోజు నాకు అవకాశం ఇచ్చిన దైవజనులు సత్యం గారికి, వారి కుటుంబ సభ్యులకు కూడా నా ప్రత్యేకమైన వందనాలు. మన కుటుంబ సభ్యులు నిజమే, ఇంకా అలవాటు పడాలి నేను. దేవుని కృపలో ఇంత పెద్ద కుటుంబంతో దేవుడు నన్ను జతపరిచాడు. అందుకు నేను దేవునికి ఎంతైనా రుణస్తున్నై ఉన్నాను. ఏ యోగ్యత లేని నన్ను దేవుడు ఏర్పాటు చేసుకుని మీ మధ్యలో నిలబడటానికి ఆయన నాకు అవకాశాన్ని ఇస్తూ ఉన్నారు. అందుని బట్టి నేను దేవుని స్తుతిస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారండి? మీ పక్కన ఉన్న వాళ్ళు కూడా బాగున్నట్టేనా? కనుక్కున్నారా? మనకి జనరల్గా అలవాటు ఉండదు. మనము, మన కుటుంబము, ఆ తర్వాత మన సంఘం. మనం బాగుండాలి. కొన్ని సందర్భాల్లో నేను వెహికల్స్ మీద చూస్తూ ఉంటా, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి కదా. మీరు కూడా చూసే ఉంటారు కదా. మనం అందరం బాగుండాలి అన్నా, మనతో ఉన్నవారందరూ బాగుండాలి అన్నా, మనతో ఎవరు ఉండాలి? మనం ఎవరితో ఉండాలి? అంతా ఆయనమయమే. ఆయన లేకుండా బాగుండటం అనేది జరగని పని. ఒకవేళ బాగుందని అనిపించినా అది తాత్కాలికమే. చివరికి అది మనకు నష్టాన్ని మిగులుస్తుంది. ఎప్పుడు దేవునితో మనం లేనప్పుడు, దేవుడు మనతో లేనప్పుడు. ఈ లోకంలో దేవుడు మనకి గొప్ప ఆధిక్యతనిచ్చాడు. ఏంటంటే ఆయనని ఆరాధించేటువంటి ఆధిక్యతనిచ్చాడు. ఆయనని ఆరాధించే భాగ్యాన్ని మనకి ఆయన అనుగ్రహించాడు. దేవదూతల కంటే అధికంగా దేవుడు మనల్ని ప్రేమించి ఆయన స్వరూపములో మనల్ని చేసుకుని ఆయన మనతో సహవాసం చేయడానికి ఇష్టపడుతూ, మనల్ని ప్రేమిస్తూ, మనతోనే ఉండడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. మన కోసం ఆయన తనకున్నటువంటి మహిమనంతటిని కూడా విడిచిపెట్టి నరావతారిగా ఈ లోకానికి దిగి వచ్చేసాడు. ఆ సందర్భాన్ని ఆలోచన చేస్తేనే మనమంటే దేవుడికి ఎంత ప్రేమో అర్థమవుతుంది. మన యొక్క స్థితిని చూసి స్థితిని సరిచేయటానికి ఆయనే మన వంటి వాడిగా ఈ లోకానికి దిగి వచ్చాడు కదా. మరి అట్టి దేవుణ్ణి ఆరాధించకుండా మనం ఉండగలమా? ఉండలేం కదా. ఆయన చేసిన కార్యాలను జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే మన హృదయంలో నుంచి ఆ యొక్క కృతజ్ఞతా భావం అనేది పెళ్ళి ఉబుకుతూ ఉంటుంది. ఎన్ని కార్యాలు చేశాడండి మన జీవితాల్లో ఆయన? ఒకటా రెండా? లెక్క వేయగలం అసలు? ఆయన చేసిన కార్యాలను తలంచుకుంటూ ఉంటేనే సంవత్సరాలు గడిచిపోతూ ఉంటాయి. అంత సమయాన్ని వెచ్చించినా కూడా ఆయన మనము ఆరాధించలేం. అసలు దేవుడు మనుషులను సృజించినదే ఆయన్ని ఆరాధించడానికి, ఆయనలో ఆనందించటానికి. హల్లెలూయా. దేవుడు మానవ సృష్టిని చేసినదే ఆయన్ని ఆరాధించుట కొరకు, ఆ ఆరాధనలో ఆనందించుట కొరకు. మరి ఈ రోజున మనము ఆయనని ఆరాధించుటలోనే ఆనందిస్తూ ఉన్నామా? నిజమైనటువంటి ఆరాధన చేసేవారు ఆ ఆరాధనలో ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటారు. ఈరోజు నా ప్రశ్న, మీరు ఆయనని ఆరాధించుటలో నిజమైన ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నారా? దేవుని సన్నిధిలో సమయాన్ని గడపటంలో, ఆయనతో సమయాన్ని గడపటము చేత మీ ఆనందాన్ని అధికము చేసుకునేటువంటి అనుభవంలోనికి మీరు వచ్చారా? ఆరాధన అనేది ఆయన యొక్క ప్రత్యక్షతకు మనమిచ్చేటువంటి ప్రతిస్పందన. ఏంటండి? ఆరాధన అనేది దేవుని యొక్క ప్రత్యక్షతకు మనం ఇచ్చేటువంటి ప్రతిస్పందన. అంటే ఆరాధన చేసేవారుగా ఉన్న మనము ఆయన ప్రత్యక్షతను అనుభవించేవారుగా ఉండాలి. ఆయన ప్రత్యక్షత తెలియకుండా, ఆయన ప్రత్యక్షత మన హృదయంలోనికి రాకుండా మనము నిజమైన ఆనందాన్ని అనుభవించలేం. దేవుని యొక్క ప్రత్యక్షత అనగా రెవల్యూషన్ అనేది దేవుని యొక్క వాక్యములో ఉన్నది. ఆయన యొక్క బైబిల్ మనకు అనుగ్రహించారు కదా, 66 పుస్తకములలో ఆయన యొక్క ప్రత్యక్షత ఉంది. నిజంగా మనం ఆయన్ని ఆరాధించాలి, ఆరాధనలో ఆనందాన్ని పొందుకోవాలి అంటే ఈ వాక్యం అనేటువంటి ప్రత్యక్షత మన హృదయంలో ఉండాలి. మన హృదయములో ఆయన లేఖనము ప్రతిష్ఠించబడాలి. ఆయన వాక్యము మన హృదయములో చొచ్చుకుని పోయి ఉండాలి. అంతరంగాలలోకి అది చొచ్చుకుని పోయి ఉండాలి. మన హృదయాంతరంగములో ఆయన లేఖనము ఉన్నప్పుడే మనము నిజముగా ఆయన సన్నిధిని అనుభవిస్తాం. ఆయన్ని ఆరాధించేటప్పుడు ఆనందాన్ని మనం అనుభవిస్తాం. ఆ సర్వశక్తిని యొక్క మాటలకు ఏమండి, ఆ సర్వశక్తిని యొక్క మాటలకు, ఆయన చేసేటువంటి చర్యలకు హృదయపూర్వకముగా మన ఆలోచనలతో అంగీకారాన్ని తెలపటమే ఆరాధన. హల్లెలూయా. మరొకసారి చెప్తాను,
సర్వశక్తిని యొక్క మాటలకు, ఆయన చర్యలకు హృదయపూర్వకముగా మన ఆలోచనలతో అంగీకారము తెలుపుతూ మనం స్పందించే విధానం ఉన్నది చూడండి, దానినే ఆరాధన అంటారు. మరి ఆ విధముగా ఆయనని మనం ఆరాధించాలి అంటే ఆ లేఖనాన్ని మనము అనగా ఆ ప్రత్యక్షతను మనము అనుభవించవలసిన వారమై ఉన్నాం. అనుభవించకుండా ఆనందాన్ని పొందలేమండి. వంటకం చేసిన తర్వాత దాన్ని తింటేనే దాని టేస్ట్ మనకు తెలుస్తుంది. వండిన దాన్ని చూస్తూ ఉంటే దాని రుచి మనకు తెలుస్తుందా? తినకుండా ఆ వంటకం చాలా రుచిగా ఉందని చెప్తే ఏమంటారు చూసేవాళ్ళు మనల్ని? అది తిన్న తర్వాత అది రుచిగా ఉందని మనం చెప్పగలగాలి. అంటే దేవునిని మనము అనుభవించకుండా, ఆయన యొక్క సన్నిధిని, ప్రత్యక్షతను మనం అనుభవించకుండా ఆయన నేను ఆరాధించాను అనే ఆలోచనలో మనం మిగిలిపోతే అది వాస్తవం కానే కాదు. నిజముగా మనము ఆయనని ఆరాధించాలి అంటే ఆయనని హృదయపూర్వకంగా మనము అనుభవించవలసిన వారమై ఉన్నాం. హల్లెలూయా. రండి, యేసుక్రీస్తు ప్రభువారు సమరయ స్త్రీతో మాట్లాడిన సందర్భం మీకు అందరికీ బాగుగా తెలుసు కదా. ఒకసారి చూద్దాం రండి. యోహాను సువార్త 4వ అధ్యాయము 22వ వచనం నుంచి మనం గమనించినట్లయితే అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు సమరయ స్త్రీతో మాట్లాడుతూ ఈ విధంగా అంటూ ఉన్నారు, మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారము, రక్షణ యూదుల్లో నుండియే కలుగుచున్నది. చూడండి, ఈ భాగాన్ని మనం పరిశీలన చేస్తే ఇక్కడ 2 రకాల ఆరాధనలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఒకటి ఏంటంట తెలియని దానిని ఆరాధించటం, 2 తెలిసిన దానిని ఆరాధించటం. ఆరాధన అనేది మానవుడు చేయకుండా ఉండలేడండి. తెలిసిన దాన్నైనా తెలియని దాన్నైనా ఆరాధించకుండా ఉండలేడు. ఆరాధన అంటే ప్రభువుని ఆరాధించటమే ఆరాధన అని క్రైస్తవులుగా మనకు తెలుసు. దేవుణ్ణి ఎరగని ప్రజలు కూడా ఆరాధన చేస్తూ ఉంటారు. ఏ వస్తువునో, వ్యక్తినో, ఒక సినిమా యాక్టర్నో, ఒక క్రికెట్ ఆడే ప్లేయర్నో ఎవరో ఒకరిని ఆరాధన చేస్తూ ఉంటారు. వాళ్ళ హృదయంలో వాళ్ళని ప్రతిష్ఠించుకుంటారు. వాళ్ళ కోసం వీళ్ళు ఏమి చేయడానికైనా సిద్ధపడుతూ ఉంటారు. అవును కదా, ఆరాధన చేస్తూ ఉంటారు. ఇక్కడ మనం గమనిస్తే తెలియని దానిని ఆరాధించేవారు ఉన్నారంట, తెలిసిన దానిని ఆరాధించేవారు ఉన్నారంట. మరి మీరు తెలియని దాన్ని ఆరాధిస్తున్నారా, తెలిసిన దాన్ని ఆరాధిస్తున్నారా? నా ప్రశ్న మీకు అర్థమైందా? మీరు ఎవరిని ఆరాధిస్తున్నారు? ఎవరు ఆ తెలిసిన వ్యక్తి? ప్రభు యేసుక్రీస్తు ప్రభువు మీకు తెలుసు. 100% ఆయన గురించి మీకు తెలుసు. తెలిసే ఆరాధిస్తున్నారు. ప్రభు గురించి ప్రతిదీ మీరు తెలుసుకున్నారా? లేఖనాల వెలుగులో ఆయనను మీరు తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారా? ఆయనని తెలుసు అని అనుకోవటం మన భ్రమే నా ఉద్దేశంలో. ఆయన అనంతుడు, నిత్యుడగు తండ్రి అనంతుడు. ఆయన గురించి ఎంత తెలుసుకున్నా తెలుసుకోవాల్సింది ఇంకా ఉంటుంది. హల్లెలూయా. కొంచెం ప్రయత్నం చేస్తే ఈ యూనివర్స్ని అంతటిని కూడా తెలుసుకోవచ్చేమో, సృష్టి అంతటిని కూడా పరిశీలన చేసి తెలుసుకోవచ్చేమో. శాస్త్రవేత్తలందరూ ప్రయోగాలన్నీ చేసి ఈ సృష్టిలో ఉన్న అంతం ఆరంభాన్ని కూడా గమనించవచ్చేమో, సముద్రంలో లోతును కూడా పరిశీలన చేయొచ్చేమో. కానీ ప్రభువును మాత్రం మనం తెలుసుకున్నాము అంటే అది అతిశయోక్తి అనుకుంటా నేను. తెలుసుకోలేం, పరిపూర్ణంగా తెలుసుకోవాలి. నిజంగా మీకు ప్రభు గురించి తెలుసా? ఆయన జననం గురించి తెలుసా? ఆయన పెరిగిన విధానం గురించి తెలుసా? ఆయన మరణించిన విధానం గురించి తెలుసా? యేసుక్రీస్తు ప్రభు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు, ఏ విధంగా జీవించాడు, ఆయన జీవించిన కాలంలో ఏ విధంగా ప్రబోధించాడు, ఆయన ఎవరి దగ్గరికి వెళ్ళాడు? ఒక సందర్భంలోనేమో యూదుల యొద్దకే వెళ్ళమని శిష్యులకి చెప్పాడు. తర్వాత ఆయన సమరయుల దగ్గరికి వెళ్ళి సమరయ స్త్రీతో ఆయనే మాట్లాడాడు. కొన్ని కాంట్రడిక్షన్గా ఉంటాయి మనం చదువుతూ ఉంటే. మీరు ఇంకా పరిపూర్ణంగా ఆయన గురించి తెలుసుకోగలిగారా? తెలుసుకోకుండా మీరు ఆరాధన చేసేవారుగానే చాలామంది 100కి 90 మంది ఎలా ఉంటారంటే యేసు ప్రభు గురించి పరిపూర్ణంగా తెలీదు, కానీ ఆరాధన చేస్తారు. ఎలా చేస్తారు? వాళ్ళు పాట పాడుతున్నారు. ఆరాధన అంటే పాట పాడటం, ఆరాధన అంటే నిలబడి వాక్యం చదవటం, ఆరాధన అంటే ప్రార్థన చేయటం, ఆరాధన అంటే ఆయన్ని స్తుతించడం, ఆరాధన అంటే ఆయన నామాన్ని కొనియాడటం, మహిమపరచడం. అంతవరకే తెలుసుకున్నాం మనం. ఆరాధన అంటే చక్కగా నుంచుని శ్రావ్యంగా పాటలు పాడుతూ, చప్పట్లు కొడుతూ, చేతులెత్తి గంభీరమైన స్వరములతో ఆయన్ని స్తుతిస్తూ, గట్టిగా ఉన్న ఓపికనంతటిని ఉపయోగించి కొంతమంది గట్టిగా పాటలు పాడుతూ, భాషలు మాట్లాడుతూ, రకరకాలుగా హావభావాలను వ్యక్తపరుస్తూ ఆయన ఆరాధన చేస్తూ ఉంటారు. నువ్వు అసలు మొదట ఆయన్ని అనుభవించావా? ఆయన గురించి నువ్వు పరిపూర్ణంగా తెలుసుకున్నావా? ఆయన గురించి తెలుసుకోకుండా నువ్వు ఆ ఆరాధనలో ఉన్న ఆనందాన్ని అనుభవించలేవు.
కాబట్టి మొదట మీరు ఏం చేయాలంటే యేసుక్రీస్తు ప్రభు గురించి పరిపూర్ణంగా తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఎవరి గురించైనా తెలుసుకోవాలి అంటే ఎలా తెలుసుకోగలుగుతాం? వారు రామర్పాడులో ఉంటే మీరు ఇక్కడ ఎనికపాడులో కూర్చొని వాళ్ళ గురించి తెలుసుకోగలుగుతారా? అంటే ఇప్పుడు మొబైల్లో వాళ్ళ గురించి వికీపీడియాలో కొడితే వాళ్ళ గురించి కొన్ని డీటెయిల్స్ వస్తాయి, కానీ కొన్ని పర్సనల్ ఇన్ఫర్మేషన్ అనేది మొబైల్లో తెలియదు కదా. ఎలా తెలుస్తుంది? వాళ్ళ గురించి తెలుసుకోవాలంటే వాళ్ళ దగ్గరకు మీరు వెళ్ళాలి, వాళ్ళతో మీరు సహవాసం చేయాలి, వాళ్ళతో ప్రతిరోజు కలుస్తూ ఉండాలి, కమ్యూనికేషన్ ఉండాలి. వాళ్ళకి మీకు మధ్యలో కమ్యూనికేషన్ లేకపోతే వాళ్ళ గురించి మీరు తెలుసుకోగలుగుతారా? సహవాసము లేకుండా, సంబంధం లేకుండా మీరు ఎంత మాత్రము కూడా ఆయన గురించి తెలుసుకోలేరు. ఆయన రెవల్యూషన్ మీకు రావాలి, ఆయన రెవల్యూషన్ మీరు తెలుసుకోవాలి, ఆయన ప్రత్యక్షతను మీరు అనుభవించాలి అంటే మీరు ఆయనతో సహవాసం చేసేవారుగా ఉండాలి, ఆయన సన్నిధిలోనికి వచ్చేవారుగా ఉండాలి, ఆయనతో సహవాసం చేసేవారుగా ఉండాలి. ఆ విధంగా ఆయనతో సహవాసము చేస్తేనే ఆయన గురించి తెలుసుకునేటువంటి ఆస్కారం ఉంటుంది. అయితే మీరు ఎంతవరకు ఆయనతో సహవాసం చేస్తున్నారు? ఆదివారం ఆయన సన్నిధికి వచ్చినప్పుడే ఆయనతో సహవాసమా? సంఘములు ఏర్పాటు చేసిన క్రమములకు వచ్చేటప్పుడే ఆయనతో సహవాసమా? మీ అనుదిన జీవితంలో ప్రతిరోజు మీరు ఆయనతో సహవాసం చేసే అనుభవంలో ఉంటున్నారా? సహవాసము అనగా మాట్లాడుకోవటం, అంతే కదా. స్నేహము సహవాసం అంటే ఒకరితో ఒకరు మాట్లాడుకోవటం. మీరు ప్రభువుతో మాట్లాడేవారిగా ఉంటారు. 199 మంది క్రైస్తవులు ఎక్కడ ఆగిపోతున్నారంటే ఆయనతో మాట్లాడే దగ్గర ఆగిపోతున్నారు. ఆయన మాట్లాడుతున్న ఆ మాటను వినటానికి వీళ్ళకి సమయం లేదు. మీరు గమనించండి, మీరు చేసే ప్రార్థనలు ఎలా ఉంటాయంటే మీలో ఉన్నటువంటి ఆవేదన, లేకపోతే మీ బాధ, మీ సమస్యలు, మీ అవసరాలు అన్నీ ఆయనకి చెప్తారు. ప్రభువా నా పరిస్థితి ఇది, నాకు ఇది కావాలి, అది కావాలి, ఇలా ఇలా అని అన్నీ చెప్పేసిన తర్వాత ఆమెన్ అనేసి చక్కగా అక్కడి నుంచి వెళ్ళిపోవటమో, లేకపోతే నైట్ అనుకోండి ఆమెన్ అన్న తర్వాత నిద్రపోవటమో, ఆమెన్ అని చెప్పి మీ పనులు మీరు చూసుకోవటమో. అంటే ఇక్కడ ఏమైంది? వన్ వే. మీరు చెప్పారు ఆయనకి, మీరు మాట్లాడారు, మీ బాధలు చెప్పారు, మీ అవసరతలు చెప్పారు. మరి ఆయన మీకు రెస్పాండ్ అవ్వడానికి మీరు ఆస్కారం ఎక్కడిచ్చారు? ఆయన మీతో మాట్లాడుతున్నప్పుడు వినటానికి మీరు ఎక్కడ సిద్ధంగా ఉన్నారు? ఆమె అనగానే ప్రేయర్ అయిపోయింది. అలా అగునుగాక అని మీరే అనేశారు. ఆయన ఏం చెప్తాడో మీరు వినరు. 199 మంది ఇదే ప్రార్థన చేస్తాం. మనం ప్రార్థన చేసి ఆమెనని వెళ్ళిపోతాం. మరి ఆయన మనతో మాట్లాడటానికి ఆయనకి దగ్గరగా ఉండి సమయాన్ని గడుపుతూ నాతో మాట్లాడవా అని ఎంతమంది మనం కనిపెట్టగలుగుతున్నాం? చెప్పండి. ఎంతమంది మనం కనిపెట్టి ఆయన మనతో మాట్లాడతాడు, ఏం సమాధానం చెప్తాడా అని ఎదురు చూడగలుగుతున్నాం? మనకి ఓపిక చాలా తక్కువ. ఇన్స్టెంట్ కాఫీ, అన్నీ ఇన్స్టెంట్గా అయిపోవాలి, చిటికేయంగానే సమాధానం వచ్చేయాలి. మీరు ప్రార్థన చేస్తే వెంటనే వచ్చేయాలి సమాధానం. అది చాలా కష్టం. అబ్రహాము గారికి దేవుడిచ్చిన వాగ్దానం నెరవేర్చబడడానికి ఎన్ని సంవత్సరాలు పట్టిందండి? 25 లాంగ్ ఇయర్స్ వెయిట్ చేయాల్సి వచ్చింది. వాగ్దానం లేదా? దేవుడు ఆయనతో మాట్లాడలేదా? ఆయనకి చెప్పలేదా? చెప్పాడు. ఆ 25 ఇయర్స్ కూడా అబ్రహాము ఎక్కడ ఉండాలి? ఆయన సన్నిధిలో ఉండాలి, కనిపెడుతూ ఉండాలి, ఆయనతో మాట్లాడుతూ ఉండాలి, ఆయన ఏం చెప్తున్నాడో అది చేస్తూ ఉండాలి. అలాంటి అబ్రహామే ఒకానొక సందర్భంలో కరువు వచ్చిందని చెప్పి ఐగుప్తుకు వెళ్ళిపోయాడు. దేవుడితో మాట్లాడే అనుభవం ఉన్న వ్యక్తి కూడా దేవుణ్ణి అడగకుండా, ఆయన దగ్గర ఎలాంటి ఆ రెస్పాన్స్ తీసుకోకుండా సొంత నిర్ణయం తీసుకుని వెళ్ళిపోయాడు. మన జీవితాల్లో కూడా చాలా జరుగుతూ ఉంటాయి. దేవుణ్ణి ఎరిగినా, ఆయన సన్నిధి మనకు తెలిసినా, ప్రార్థన చేయడం తెలిసినా కొన్ని నిర్ణయాలు ఎలా ఉంటాయి అంటే మనకి ఇష్టంగా ఉంటాయి. అక్కడ ఆ రోజు అబ్రహాంకి ఇష్టంగా ఉంది ఐగుప్తుకు వెళ్ళటం, ఎందుకంటే పచ్చగా కనిపిస్తుంది, అది అంత కరువు ఉంది, అక్కడ ఆహారం దొరుకుతుందని వెళ్ళిపోయాడు. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైంది? తన భార్యని చెప్పుకోలేని పరిస్థితి, అబద్ధాలు ఆడాడు, ఎన్నో ఇబ్బందులు ఎదురు చూశాడు. మనము కూడా దేవుని సన్నిధిలో ఆయన్ని అనుభవించాలన్నా, ఆయన్ని ఆరాధించాలన్నా ఆయన గురించి మనం తెలుసుకుంటూ ఉండాలి, ఆయనతో సహవాసం చేస్తూ ఉండాలి, ప్రార్థన చేసి జవాబు కోసం కనిపెట్టగలగాలి. అంటే మనలో ఏముండాలి? ఓర్పు ఉండాలి, సహనం ఉండాలి. ఆయన మాట్లాడతాడు, తప్పకుండా మాట్లాడతాడు. ఆయన ప్రార్థన చేసిన ప్రతి ప్రార్థనకు జవాబు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే ఆ జవాబును స్వీకరించడానికి సిద్ధ మనసు నీకుందా? అడిగేసి వెంటనే నువ్వు వేరే పనిలో బిజీ అయిపోతున్నావు. ఆయన మాట్లాడినా నీకు అర్థం కాదు, ఆయన చెప్పినా నువ్వు గ్రహించలేవు, దేవుడు నిన్ను దర్శించిన ఆ దర్శనాన్ని నువ్వు గమనించలేవు, సేవకుని ద్వారా మాట్లాడినా, లేఖనం ద్వారా మాట్లాడినా నువ్వు గ్రహించే స్థాయిలో లేవు. ఏమైపోయిందంటే ఒక అలవాటు అయిపోయింది. ఆరాధన అయినా ప్రార్థన అయినా అలవాటుగా చేసి ఆమెను అనేసి ఈ రోజుకు ప్రార్థన అయిపోయింది, ఈరోజు వాక్యం నేను చదివేశాను, ఒక అధ్యాయం తీశాను, చదివేశాను, ఈ వాక్యాన్ని దేవుడు దీవించునుగాక, ప్రార్థన చేసేసాను, నేను వెళ్తున్నాను, ఆమెన్ అయిపోయింది, వెళ్ళిపోయి మీ బిజీలో మీరు ఉన్నారు. కానీ మీ మనసును ఆయన మీద కేంద్రీకరించేలా ప్రభు ఈరోజు నాతో ఎలా మాట్లాడతాడో,
నేను ప్రశ్న అడిగాను, దానికి జవాబు నాకు ఇస్తాడు. ఏ విధంగా ఇస్తాడని ఎదురు చూస్తారా? మీరు కాలేజీలో ప్రొఫెసర్ని ఏదైనా క్వశ్చన్ అడిగారు అనుకోండి, సమాధానం ఆయన చెప్పేటప్పుడు అక్కడ ఉంటారా? ఉండి వెయిట్ చేస్తారా? ఆయన చెప్తున్నప్పుడు శ్రద్ధగా వింటారా? ఆయన చెప్పుకుంటూ ఉంటాడు, మీ పనుల్లో మీరు ఉన్నారనుకోండి, ప్రశ్న అడిగేసా, నా పని అయిపోయింది, ఆన్సర్ ఎలా వస్తుంది మరి మీకు? సో మీరు ప్రార్థన చేసి ఆ జవాబు పొందుకునే వరకు మీరు ఏం చేయాలి? వెయిట్ చేయాలి, కనిపెట్టాలి. ఆరాధించేటప్పుడు ఆరాధికుడికి ఉండవలసిన లక్షణం ఏంటంటే వెయిట్ చేయాలి. ఓకే, ఇప్పుడు ఆరాధనలో ఉన్నటువంటి ఒక 4 రకాలు మీకు క్విక్గా చూపించి నేను క్లోజ్ చేస్తాను. 4 టైప్స్ ఆఫ్ వర్షిప్స్ అనమాట. వర్షిపర్స్ అనాలి వాళ్ళని. 4 రకాల ఆరాధికుల్ని జనరల్గా మనం చూస్తూ ఉంటాం. చూడండి ఒకసారి అపోస్తుల కార్యాల గ్రంథం 17వ అధ్యాయము 23వ వచనంలో, అపోస్తుల కార్యాల గ్రంథం 17వ అధ్యాయం 23వ వచనంలో ఇక్కడ అపోస్తులైన పౌలు మాట్లాడుతూ ఉన్నాడు. నేను సంచరించుచు మీ దేవతా ప్రతిమలను చూచుచుండగా ఒక బలిపీఠము నాకు కనబడెను, దాని మీద తెలియబడని దేవునికి అని రాయబడి ఉన్నది. కాబట్టి మీరు తెలియక దేవుని యందు భక్తి కలిగి ఉన్నారో దానినే నేను మీకు ప్రచురించుచున్నాను. పౌలు అక్కడ మాట్లాడుతున్న ఆ సందర్భంలో మీరు గమనిస్తే తెలియక ఆరాధన చేసేవాళ్ళు అక్కడ కనిపిస్తున్నారు. వారికి తెలియదు ఆయన ఎవరికి ఆరాధన చేస్తున్నారో వారికి తెలియదు. తెలియక ఆరాధన చేసేవాళ్ళు అక్కడ మనకు కనిపిస్తూ ఉన్నారు. మరి ఇక్కడ కూర్చున్న మీరు ఎవరికి ఆరాధన చేస్తున్నారో మీకు తెలుసని అనుకుంటున్నాను. అందరికీ తెలిసేనా? తెలిసే ఆరాధన చేస్తున్నారా? క్లారిటీ వచ్చేస్తుంది మీకే. ఇక్కడ ఒక ఆరాధన కనిపిస్తుంది. ఏంటంటే అది ఇగ్నోరెంట్ వర్షిపర్ అంటారు. ఇగ్నోరెంట్ వర్షిపర్ అంటే అర్ధరాహిత్యమైన ఆరాధన. ఆరాధనలో ఒక కేటగిరీ ఏంటంటే అర్ధరాహిత్యమైన ఆరాధన. అంటే వీళ్ళు ఎందుకు ఆరాధన చేస్తారో తెలియదు, ఎవరికి ఆరాధన చేస్తారో తెలియదు, ఆరాధన చేస్తూ ఉంటారు. మీలో చాలామంది దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత పక్కన వాళ్ళు పాట పాడుతున్నారు కాబట్టి నేను పాట పాడతా. ఆ పాట రాసేది ఎవరో, ఆ రాసిన సందర్భం ఏదో, ఆ లిరిక్స్ ఏంటో కూడా తెలియదు మనకు. కొన్ని సందర్భాల్లో ఆరాధన చేసేటప్పుడు హానెస్ట్గా మీరు ఆలోచన చేయండి. ఆరాధన చేసేటప్పుడు నిజంగా ఆ పాట పాడేటప్పుడు పాటలో ఉన్నటువంటి ఆ లిరిక్స్ని అర్థం చేసుకుని పాడతారా? బట్టి పాడతారా? పాట పాడేటప్పుడు ఎంతసేపు మనకి ఎలా ఉంటుందంటే మన గొంతు శ్రావ్యంగా ఉందా, చక్కగా వినసొంపుగా పాడుతున్నానా, నా పాటకి అందరూ కూడా ఆనందించగలుగుతున్నారా, ఈరోజు నేను పాట ఎలా పాడగలిగాను, చాలా బాగా పాడగలిగానా? పాట అయిపోయిన తర్వాత కూడా కూర్చుని మనం డిస్కషన్స్ పెడతాం కదా, ఎలా పాడిన పాట ఈరోజు బాగుంది కదా, ఏమన్నా తేడా వచ్చిందా, ఆ రాగం బాగుందా? దేనికోసం పాడతాం? ఎలా పాడతాం? అసలు అందులో ఉన్న అంతరార్థం ఏంటో అర్థం ఏంటో గ్రహించకుండానే పాట పాడేసి వచ్చి కూర్చుంటాం, ఆరాధన చేసేసి వచ్చి కూర్చుంటాం. ఎందుకు వచ్చామో, ఎందుకు ఆరాధన చేసామో, ఎవరికి ఆరాధన చేసామో, అంటే యేసుప్రభుకే ఆరాధన చేసాం అంటాం, కానీ వాస్తవానికి ఆయన గురించిన అవగాహన సరిగ్గా లేకుండా మనం చేసే ఆరాధన అర్ధరహితంగా ఉంటుందా, అర్థవంతంగా ఉంటుందా? అర్ధరాహిత్యమైన ఆరాధన ఈరోజు చాలామంది చేస్తూ ఉన్నారు. కారణం ఏంటంటే క్రీస్తుని గురించిన సరైన అవగాహన ఉండదు. ఆయన గురించి తెలుసుకోవడానికి ఎంత మాత్రము కూడా సమయాన్ని కేటాయించరు. ప్రార్థనలు చేస్తారు, ప్రభువు మాట్లాడితే ఆ మాట వినటానికి కూడా సమయాన్ని కేటాయించరు. అర్ధరాహిత్యంగానే సమయాన్ని వృధా చేస్తున్నారు అంతే. ఒక మాటలో చెప్పాలంటే ఆరాధన చేస్తున్నామని అనుకుంటున్నారు, కానీ పరిపూర్ణంగా అది అర్థవంతంగా ఉండేలాగా ఆరాధన చేయలేకపోతూ ఉంటారు కొంతమంది. వీళ్ళు చేసేటువంటి ఆరాధనను ఇగ్నోరెంట్ వర్షిపర్ అంటారు. వాళ్ళని అర్ధరాహిత్యమైనటువంటి ఆరాధన చేసేవాళ్ళు ఉంటారు. ఎందుకంటే రిలేషన్ లేకుండా రెవరెన్స్ ఉండదు. దేవునితో రిలేషన్ లేకుండా, ఆయనతో సహవాసం లేకుండా భక్తి ఎక్కడ ఉంటుంది అంటారు? ఆరాధన ఎక్కడ ఉంటుంది? ప్రభువుతో సహవాసం ఉండదు. ప్రభువు తెలుసు, యేసు ప్రభు దేవుడని తెలుసు, ఆయన సన్నిధికి వచ్చి ఆయన ఆరాధిస్తున్నామని తెలుసు, కానీ ఆయనకి మనకి మధ్యలో ఏముండదు? రిలేషన్ ఉండదు. వితౌట్ రిలేషన్ దెర్ ఈజ్ నో రెవరెన్స్. భక్తి ఉండదు. సహవాసం లేకుండా ప్రభువుని మీరు ఆరాధించలేరు. పెదవులతో ఆరాధిస్తాం, కానీ ఆయనకి మనకి మధ్యలో ఎంత దూరం ఉంటుందో తెలుసా? ఎంత అగాధం ఉంటుందో తెలుసా? గమనిస్తే, ఆలోచన చేస్తే ప్రతి ఒక్కరికి అర్థమవుతూ ఉంటుంది. పాటలు పాడతాం, ఆరాధన చేస్తాం, చక్కగా కొంతమంది వాక్యాలను కూడా బట్టి పడతాం. వాక్యం హృదయంలో ఉండడం అంటే కంఠస్థ వాక్యాలు చిన్నపిల్లల వరకు సరిపోద్ది. చిన్న స్థాయిలో ఉన్న వాళ్ళకి కంఠస్థ వాక్యాలు నేర్పిస్తాం. కొంచెం ఎదిగిన తర్వాత, భక్తులు ఎదుగుతూ ఉన్న తర్వాత ఆ వాక్యంలో ఉన్న అంతరార్థాన్ని మనం అన్వయించుకోవాలి, గ్రహించుకోవాలి. దాన్ని బట్టి పెదవులతో వాక్యాన్ని పైకి చెప్పినంత మాత్రాన అది మనకి ఎంత మాత్రం ప్రయోజనకరంగా ఉండదు.
ఆ వాక్యం అసలు దేవుడు ఎందుకు రాయించాడు, అది ఏ సందర్భంలో ఉంది, దాని యొక్క అర్థం ఏంటి, అంతరార్థం ఏంటి, దానికి తగినట్లుగా నేను జీవిస్తున్నానా, ఆ లేఖనానుసారమైన జీవితం నాలో ఉందా? ఈ గ్రహింపు లేకుండా ఆయనతో మనకి సహవాసం ఉండదు. ఈ గ్రహింపు లేకుండా మనం చేసే ఆరాధన అర్ధరాహిత్యమైన ఆరాధనే. అర్థవంతమైన ఆరాధనగా అది మారాలి అంటే నీవు లేఖనాన్ని సరిగ్గా విశ్లేషించగలగాలి, దాన్ని అర్థం చేసుకోగలగాలి, దానిని హృదయంలో నువ్వు అనుభవించగలగాలి. అనుభవించకుండా, అర్థం చేసుకోకుండా నువ్వు చేసే ఆరాధన అర్ధరాహిత్యమైన ఆరాధనగానే కనిపిస్తుంది. ఇంకొక ఆరాధన అబద్ధపు ఆరాధన. మత్తయి సువార్త 15వ అధ్యాయము 9వ వచనాన్ని ఒకసారి చూడండి. 7 నుంచి 9 వచనాల్లో ఉన్న లేఖన భాగాన్ని మనం గమనిస్తే అక్కడ కనిపిస్తుంది మనకి ఒక ఆరాధన. వేషధారులారా, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరచుదురు కానీ వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు. హల్లెలూయా. ఏంటంట? పెదవులతో ఆరాధిస్తారు కానీ వారి జీవితం దానికి పూర్తి భిన్నంగా ఉంటుంది. మనుషులు ఏర్పాటు చేసినటువంటి ఆచార వ్యవహారాల మీద, వాళ్ళకి ఆ పద్ధతుల మీద చాలా దృష్టి ఉంటుంది. మనుషులు ఏర్పాటు చేసిన పద్ధతులను దైవోపదేశములను ఎంచి వాళ్ళు ఆరాధన చేసేవాళ్ళుగా ఉంటారు. దీన్ని అబద్ధపు ఆరాధన అనొచ్చు. ఎందుకంటే పెదవులతో ప్రార్థన చేస్తారు, పెదవులతో ఆరాధిస్తారు. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి అని పెదవులతో ఆయన్ని కీర్తిస్తూ ఉంటారు. కానీ వీళ్ళ హృదయం మాత్రం అందుకు భిన్నంగా ఉంటుంది. వీళ్ళ హృదయంలో నీవే గొప్ప దేవుడు, నీవు తప్ప మాకెవ్వరూ లేరు, నీకే మేము ప్రథమ స్థానం ఇస్తున్నామని పెదవులతో మాట్లాడుతూ ఉంటారు. కానీ వీళ్ళిచ్చే ప్రథమ స్థానాలు, ప్రయారిటీస్ వేరే ఉంటాయి. వీళ్ళు బంగారానికి ఇస్తారో, వస్తువులకి ఇస్తారో, మనుషులకి ఇస్తారో, అది వేరే ఉంటుంది. వీళ్ళ అంతరంగం వేరే ఉంటుంది. పెదవులతో మాత్రం ప్రభువుని స్తుతిస్తూ ఉంటారు. అది వాస్తవికమైన ఆరాధన అంటారా? అబద్ధపు ఆరాధన కాదా? దేవుని సన్నిధిలో దేవుని నువ్వు ఆరాధించేటప్పుడు నువ్వు పెదవులతో ఏదైతే ఉచ్చరిస్తూ ఉన్నావో అది నీ హృదయాంతరంగాల్లో నుంచి రావాలి. పెదవులతో చేసే ప్రార్థన అది పక్కనున్న మనుషుల్ని సంతోషపెట్టొచ్చు. ఆహా, ఎంత చక్కగా ప్రార్థన చేస్తున్నారు, ఎంత శ్రావ్యంగా ఆరాధన చేస్తున్నారు, వీళ్ళ గానము భలే ఉంది, వీళ్ళ స్వరము వినసొంపుగా ఉంది అని పక్కనున్న పాస్టర్ గారినో, విశ్వాసంలో మరొకరినో నువ్వు మెప్పించవచ్చు. దానిని బట్టి నీకు అనేకమైన అవకాశాలు రావచ్చు. పబ్లిక్లో నువ్వు పాడటానికి నిన్ను పిలిచి నువ్వు చక్కగా పాడుతున్నావని నీకు అవకాశం ఇవ్వచ్చు. కానీ అంత మాత్రాన దేవునికి నీకు మధ్యలో ఉన్నటువంటి సహవాసం, సంబంధం సరిగ్గా ఉందని కాదు. మీరు నిజంగా ఆయన ఆరాధించేవారుగా ఉంటే మీ పెదవులతో పలికేది మీ అంతరంగములో నుంచి బయటకు వస్తుంది. అబద్ధపు ఆరాధన చేస్తున్నారా, వాస్తవికమైన ఆరాధన చేస్తున్నారా అనేది మనం పరిశీలన చేసుకోవాలి. ఇది 2వ కేటగిరీ. 3వ కేటగిరీ ఏంటంటే అహంకారపు ఆరాధన. హల్లెలూయా. ఐ వర్షిపర్స్ అనమాట. వాళ్ళు చేసే వర్షిప్లో వీళ్ళే ఉంటారు. వాళ్ళు ఎవరినైనా క్షమించినా, ఎవరినైనా పొగిడినా వీళ్ళు ఏం ఆలోచన చేస్తారంటే నేను పొగిడాను కాబట్టి నువ్వు గొప్పవాడివి. వీళ్ళ హృదయంలో ఏముంటుంది? నేనే. పాట బాగా పాడావు, నాకంటే కాదు. లోపల వీళ్ళ హృదయంలో ఏముంటుంది? నేను గొప్ప సింగర్ని, నేను నిన్ను పొగిడానంటే నువ్వు కూడా బాగా పాడుతున్నావనే. అర్థమైందా? నాకంటే బాగా పాడేవని కాదు, కానీ బాగా పాడావు నా తర్వాత. వీళ్ళ హృదయంలో ఏముంటుంది? అహంకారం. ఆరాధనలో కూడా అహంకారం నింపుకుని ఉంటారు. వీళ్ళు ప్రార్థన చేసినా నేను ప్రార్థన చేశాను కాబట్టి నీ కార్యం జరిగింది. లోపల ఏముంది? అది అహంకారంతో నింపుకుని ఐ వర్షిపర్స్ అనమాట. ఈరోజు చాలామంది కనిపిస్తారు మనకి. ఏం చెప్తారు? సాక్ష్యాలు చెప్పేటప్పుడు కూడా ప్రభు కార్యం చేశాడని కాదు, మా పాస్టర్ గారు ప్రార్థన చేశాడు కాబట్టి కార్యం జరిగింది. నేను కూడా ఏమంటాడు? నేనే ప్రార్థన చేశా. సాక్ష్యం చెప్పేటప్పుడు కూడా ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు. నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేశా, అది చెప్పవే వెనక నుంచి. మీ పాస్టర్ గారు మంచోళ్ళు, ఆయన గురించి చెప్పట్లా. నేను జనరల్గా బయట ఉన్న సొసైటీలో జరుగుతున్న విషయాలు చెప్తాను. ఐ వర్షిపర్స్ అంటే అహంకారంతో నింపబడి ఏం చేసినా నేనే. దేవుడికి ప్రార్థన చేసినా వీళ్ళకి ప్రయారిటీ ఇవ్వాలి. పాట ఇవ్వలేదనుకుంటే ఏదైనా ప్రార్థన జరిగినప్పుడు తర్వాత మళ్ళీ ఎన్ని గొడవలు పెట్టుకుంటారో. ప్రార్థన ఇవ్వకపోయినా, పాటలు ఇవ్వకపోయినా, వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వకపోయినా, ప్రయారిటీ ఇవ్వకపోయినా అంతరంగంలో బాధపడిపోతారు, నొచ్చుకుంటూ ఉంటారు. అంటే వీళ్ళు ఏం కోరుకుంటున్నారు? వీళ్ళకి ఇంపార్టెన్స్ కోరుకుంటున్నారు. వీళ్ళు నిజంగా దేవుణ్ణి ఆరాధన చేసేవాళ్ళేనా? ఏమన్నా ఆలోచన చేయండి. నేను మెచ్చుకున్నాను కాబట్టి నువ్వు ఇలా ఉన్నావు, నీకు ఎంతసేపు వీళ్ళే గొప్ప చేసుకుంటూ ఉంటారు. ఇది 3వ కేటగిరీ. ఇక ఫైనల్గా 4th కేటగిరీ చూస్తే
అది ఎగ్జాక్ట్గా 4వ అధ్యాయం యోహాను సువార్త 24వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మాట. ఆత్మతో సత్యముతో ఆయన్ని ఆరాధించేవారు ఆనందముతో ఆశతో ఆత్మతో ఆయన్ని ఆరాధిస్తారు. ఏంటి ఆనందం అంటే, ఆయన దగ్గరికి నేను వెళ్తాను, ఆయన సన్నిధికి నేను వెళ్తాను, ఆయన నా కోసం ప్రాణం పెట్టాడు, ఆయన్ని పరిపూర్ణంగా హృదయంలో నింపుకుని ఆరాధన చేసేవాళ్ళు అనమాట. ఈ 4 టైప్స్ ఆఫ్ కేటగిరీస్లో ఈ వర్షిపర్స్లో మీరు ఎక్కడున్నారో మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి. ఫైనల్గా ఆత్మతో ఆరాధించేవాళ్ళు అంట ఎలా ఉంటారంటే, మొట్టమొదట నిజముగా ఆత్మతో ఆరాధించేవాడు దేవుని వాక్యాన్ని అధ్యయనం చేస్తాడండి. ఫస్ట్ ఏం చేస్తాడు? మనుషుల్ని అధ్యయనం చేయడు. వీళ్ళు ఎలాంటి వాళ్ళు, అలాంటి వాళ్ళు, వాళ్ళు ఇలా అని చెప్పి అధ్యయనం చేసి వాళ్ళ మీద నిందలేయడు. వాక్యాన్ని అధ్యయనం చేస్తాడు. దేవుడు ఇచ్చినటువంటి ఈ బైబిల్ గ్రంథాన్ని, లేఖనాన్ని అధ్యయనం చేస్తాడు. అధ్యయనం చేసి అక్కడ ఆగిపోడు. అధ్యయనం చేసిన దాన్ని తన జీవితంలోనికి అన్వయించుకుంటాడు. అన్వయింపు లేకుండా ఆరాధన ఉండదండి. సత్య ఆరాధన అనేది ఎప్పుడైనా సరే అన్వయింపుతో కూడుకున్నది. అది అధ్యయనం చేసి ఆరాధన చేస్తే అది తాత్కాలికమే. ఎలాంటి సెక్యులర్ స్టడీస్ లాగా కాలేజెస్లో ఒక లెసన్ ఏదైనా చెప్పేటప్పుడు ఆ వచ్చే టీచర్ ఏం చేస్తాడు, దాన్ని బాగా చదివి ముక్కును బట్టి వచ్చి వాళ్ళకి చెప్పేస్తాడు, స్టడీ చేసి టీచ్ చేస్తాడు. అదంత ఎఫెక్టివ్గా ఉండదు. కానీ ఇక్కడ క్రిస్టియానిటీలో ఏమవుతుందంటే, వాక్యాన్ని అధ్యయనం చేసి దానిని అన్వయించుకుని ఆ తర్వాత మనం ఇతరులకు ప్రీచ్ చేయాలి, టీచ్ చేయాలి. హల్లెలూయా. అప్పుడు అప్పగించాలి. నిజంగా ఆత్మతో ఆరాధించే వాళ్ళు 3 కేటగిరీలు, 3 విషయాలు కలిగి ఉంటారు. ఒకటి ఏంటంటే, ఒకటి వాక్యాన్ని అధ్యయనం చేయటం, 2 వాళ్ళని దాన్ని వారికి అన్వయించుకోవటం, 3వది అప్పుడు అప్పగించటం. అంటే నిజమైన ఆరాధికులు ఇతరులకు సువార్త చెప్పకుండా ఉండలేరు. హల్లెలూయా. అయితే సువార్త చెప్పేవాడు ఆ సువార్తకు తగినట్లుగా జీవించాలి. వాడు నిజమైన ఆరాధికుడు. బైబిల్ గ్రంథంలో ఉన్నదాన్ని తీసుకొచ్చి ఉన్నది ఉన్నట్టుగా చెప్పటం తేలికే, కానీ దాన్ని అప్లై చేసుకుని అప్లికేషన్లో చూపించుకుని అన్వయించుకుని జీవితాన్ని చూపిస్తూ ఇతరులకు బోధించడం కష్టం. అది నిజమైన ఆరాధన. దేవుడు సంతోషించేది అక్కడ. నీ జీవితంలో నువ్వు ఆ వాక్యాన్ని అన్వయించుకున్న తర్వాత దానిని నీ బ్రతుకులో చూపిస్తూ అప్పుడు దానిని నువ్వు సువార్తగా ప్రకటిస్తూ ఉంటే, అలాంటి వాళ్ళు సువార్త విషయంలో ప్రాణం పోయినా లెక్క చేయరండి. హల్లెలూయా. ఎందుకంటే వాళ్ళు అన్వయించుకున్నారు. వాళ్ళకి తెలుసు. ఏంటో తెలుసు. ఏం తెలుసు? ఇక్కడ ప్రాణం పోతే నేను ఆయనతో ఉంటా, బ్రతికుంటే ఇక్కడ ఆరాధిస్తా, చనిపోతే అక్కడ ఆరాధిస్తా. వాళ్ళ హృదయంలో ఉన్నది ఒకటే, యేసుక్రీస్తు ప్రభు వారి అంతరంగంలో ఉన్నాడు. ఆయన ఆరాధించడం వీళ్ళకి తెలుసు. ఆయన ఆరాధించడంలోనే వీళ్ళకి ఆనందం ఉంది. నిజమైన ఆరాధికులు ఆరాధనలో ఆనందాన్ని పొందుకుంటారు. ఆ ఆనందాన్ని పొందుకునే క్రమంలో వాక్యాన్ని అధ్యయనం చేస్తారు, దాన్ని వారి జీవితంలో అన్వయించుకుంటారు, దానినే ఇతరులకు అప్పగిస్తారు, ప్రకటిస్తారు. అంటే రిసీవ్, డైజెస్ట్ అండ్ షేర్. ముందు రిసీవ్ చేసుకున్నాం రెవల్యూషన్ని, వాక్యాన్ని, దాన్ని అధ్యయనం చేస్తాం, తర్వాత డైజెస్ట్ చేసుకోవాలి. అంటే మనకి మనం అన్వయించుకోవాలి, ఆ తర్వాత షేర్ చేయాలి. కానీ ఈ రోజున షేర్ చేయడంలో ఉన్న తాపత్రయం, ఇతరులకు పంచుకోవడంలో ఉన్న తాపత్రయం దాన్ని డైజెస్ట్ చేసుకోవడంలో లేదు, దాన్ని అన్వయించుకోవడంలో లేదు. ఎందుకంటే తేలిక కదా చెప్పటం. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు, నీకు కూడా ప్రభువే అని నువ్వు చెప్పడానికిను, ఆయన అందరికీ ప్రభువు కాబట్టి ఆయన నాకు ఈ విధంగా జీవించమన్నాడు, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు కాబట్టి నీ మీద నాకు ప్రేమ ఉందని నువ్వు వాళ్ళ నీకు వ్యతిరేకంగా ఉన్న వారిని కూడా ప్రేమించి నేను క్షమించాను అని నీ జీవితంలో నువ్వు చూపించి ఆ తర్వాత వాళ్ళకి సువార్త చెప్తే ఎలా ఉంటుంది? నువ్వేమో వాళ్ళతో పోట్లాడుతావు, వాళ్ళ మీద కోపం పెట్టుకుంటావు, వాళ్ళ మీద ద్వేషం పెట్టుకుంటావు, వాళ్ళు నిన్ను ఒక మాట అన్నప్పుడు 4 మాటలు అంటావు. పక్కకు వచ్చేమో యేసుప్రభు అందరికీ దేవుడు, నిన్ను కూడా ప్రేమిస్తున్నాడు, ఆయన రా మందిరానికి అంటావు. వస్తాడా? ప్రాక్టికల్ లైఫ్ లేకుండా నువ్వు ప్రీచింగ్ చేసిన ప్రయోజనం లేదు. నీ జీవితంలో దాన్ని అనుభవించకుండా, దాన్ని అన్వయించుకోకుండా, దాన్ని ఇతరులకు నువ్వు అందించినా అది నిష్ప్రయోజనమే. హల్లెలూయా. ఎంతమంది వర్షిపర్స్, ఎన్ని రకాల వర్షిపర్స్ని చూసాం మనం? 4 రకాల వర్షిపర్స్ కదా. ఆ 4ట్లో మీరు ఎక్కడున్నారో ఒకసారి పరిశీలన చేసుకోండి. ఈ మాటలు నేను ఇంతటితో ముగిస్తూ ఉన్నాను. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను.